వదినమ్మ రహస్యం. ప్రియ ప్రతిరోజు సాయంత్రం 6 దాటిందంటే చాలు తాను తన గదిలో నుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికొచ్చేది కాదు. ఏవండి, తొందరగా తినండి, 6 కావస్తుంది. త్వరగా వెళ్ళి పడుకోవాలి. హబ్బా, ఏంటే ఎప్పుడు చూసినా 6 అవుతుందంటే చాలు వెళ్ళి పడుకుందామనంటావ్? అసలు చీకటి పడిన తర్వాత ఈ సిటీ ఎంత అందంగా ఉంటుందో నీకు తెలుసా? నాకదంతా తెలీదండి. మీకు నన్ను పెళ్లి చేసుకునే ముందే చెప్పాను కదా, 6 దాటితే నేను గదిలోకి వెళ్ళి పడుకుంటానని. అబ్బా, చెప్పావులేవే, 6 దాటితే చాలు ఈ పడుకోవడం ఏంటో ఏమో అంటూ రాహుల్ త్వరగా భోజనం చేసి ముగించుకుని గదిలోకి వెళ్ళిపోయాడు. అలా ప్రతిరోజు వాళ్ళిద్దరూ 6 గంటలు దాటితే చాలు గదిలోకి వెళ్ళిపోయి పడుకునేవారు. ఒకరోజు రాహుల్ చెల్లైన దివ్య వారిని చూడ్టానికి వచ్చింది. ఏం మర్దలా, బాగున్నావా? ఎలా జరిగింది ప్రయాణం? నేను బాగున్నాను వదినా. ప్రయాణమంతా బాగానే జరిగింది. అలా వారిద్దరూ కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత, అరెరే, అప్పుడే 6 దగ్గర పడుతుంది. రా దివ్య, తినేసి పడుకుందాం. అదేంటి వదినా, 6 గంటలకే పడుకోవడమేంటి వదినా? నేను రాత్రిపూట సిటీ బాగుంటుంది, చక్కగా సిటీ అంతా తిరగచ్చు అని ఇక్కడికొచ్చాను. మీ వదినకి ఇక్కడ రాత్రిపూట తిరగడం అస్సలు నచ్చదంట దివ్య. ఎప్పుడు చూడు ఇలానే సాయంత్రం కాగానే తినేసి పడుకుందామని అంటుంది. వదినా, అదేంటి, నువ్వింతవరకు రాత్రిపూట బయటికి వెళ్ళలేదా? ఆయన అలానే అంటారులే దివ్య. మనం ఒకరోజు ఖచ్చితంగా వెళ్దాము. కాని నువ్వు ఈరోజు ప్రయాణం చేసి అలసిపోయావు కదా, ఈరోజు విశ్రాంతి తీసుకో అని చెప్పి దివ్యని తన గదిలోకి పంపించేసింది. ప్రియా రాహుల్ వారి గదిలోకి వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు సాయంత్రం కూడా ప్రియ అలానే త్వరగా రాహుల్ని తీసుకుని తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. దివ్యకి ఏమీ అర్థం అవ్వలేదు. అదేంటి, మా వదిన రోజు సాయంత్రం 6 కాగానే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకబ్బా? ఇందులో ఏదో పెద్ద రహస్యమే ఉన్నట్లుగా ఉంది అని ఆలోచిస్తూ పడుకుంది దివ్య. ఆ తెల్లవారుజామున దివ్య తన అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, ఎందుకు వదిన అలా రాత్రి బయటికి రాదు? ఎందుకు తనకి చీకటంటే భయమా? ఏమో నాక్కూడా తెలీదు దివ్య. నాకు పెళ్ళైన రోజు నుండి తను అలానే ఉంటుంది. నేను తన్ని పెళ్లి చూపులకు వెళ్ళిన రోజు అసలు ఏమైందంటే, రాహుల్ తన అమ్మానాన్నలతో కలిసి ప్రియని పెళ్లి చూపులు చూడ్డానికి వెళ్ళాడు. రాహుల్కి ప్రియ చాలా బాగా నచ్చింది. అమ్మా, నేను తనతో కొద్దిసేపు మాట్లాడొచ్చా? పెళ్లి కాకుండా అమ్మాయితో మాట్లాడడం తప్పురా అంటూ రాహుల్ తల్లి తన్ని సముదాయిస్తూ ఉంది. అప్పుడు ప్రియ అందరిలో గట్టిగా, నేనబ్బాయితో కొద్దిసేపు ఒంటరిగా మాట్లాడాలి అని అంది. దానితో అందరూ తనని ఆశ్చర్యంగా చూశారు. ఆ తర్వాత రాహుల్ ప్రియ ఇద్దరూ పక్కకు వెళ్లారు. చెప్పండి, ఏదో మాట్లాడాలని అన్నారు? ఏం లేదండి, నేనీ పెళ్లి చేసుకోవాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. కండిషన్సా? ఏంటవి? నాకు చీకటంటే చాలా భయం. రోజు సాయంత్రం 6 దాటగానే మనం గదిలోకి వెళ్ళి పడుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా పని ఉండి 6 తర్వాత ఇంటికి వస్తే మాత్రం మీరు వేరే గదిలో పడుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యం, మన పెళ్లైన తర్వాత ఒక 2 సంవత్సరాలు మీ అమ్మానాన్నలకి దూరంగా ఉండాలి. ఇలా తన కండిషన్స్ అన్నీ చెప్పింది. రాహుల్కి ప్రియా బాగా నచ్చటంతో, ప్రియా, నాకు నీ కండిషన్స్ అన్నీ ఇష్టమే అని చెప్పాడు. రాహుల్ ఇష్టమే అని చెప్పడంతో ప్రియా పెళ్లి కొప్పుకుంది. ఇలా జరిగిన విషయమంతా పోసగుచ్చినట్టు తన చెల్లికి చెప్పాడు రాహుల్. అన్నయ్య, మరిదెందుకు నాకింతవరకు చెప్పలేదు నువ్వు? నేను పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత తన్ని మార్చుకోవచ్చనే అనుకున్నాను, కాని ఇదిగో పెళ్ళై ఇన్ని నెలలవుతున్నా కూడా తన్ని కొంచెం కూడా మార్చలేకపోయాను అంటూ రాహుల్ తన బాధని చెప్పాడు. అప్పుడు దివ్యకి ఒక ఆలోచనొచ్చింది. అన్నయ్య, నువ్వీరోజు వదినకి ఆలస్యంగా వస్తాను, తనని పడుకోమని చెప్పు అని చెప్పింది. రాహుల్ అలాగే అని దివ్య చెప్పినట్టుగా తన భార్యకి చెప్పాడు. ఎప్పటిలాగే ప్రియా 6 గంటల కంటే ముందే తినేసి తన గదిలోకి వెళ్ళి పడుకుంది. దివ్య కూడా తినేసి తన గదిలోకి వెళ్ళి పడుకున్నట్టుగా నటిస్తూ కొద్దిసేపు అవగానే లేచి తన వదిన గది దగ్గరికి వెళ్ళి కిటికీలోంచి లోపలికి తొంగిచూసింది. గదిలో ప్రియా కాకుండా ఒక రాక్షసి ఉంది. దివ్య ఆ రాక్షసిని చూసి భయపడుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది. అన్నయ్య, అన్నయ్య, వదిన మనిషి కాదు, దయ్యమన్నయ్య, నిన్న కళ్ళతో చూశాను అంటూ భయపడుతూ చెప్పింది. ఏంటి దివ్యా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు దేన్నో చూసి భయపడినట్టుగా ఉన్నావు. అయ్యో, నేను చెప్పేది నిజమన్నయ్య. కావాలంటే నీకీరోజు సాయంత్రం చూపిస్తాను. అలా వారిద్దరూ ప్రియ గదిలోకి వెళ్లగానే ప్రియకి తెలియకుండా చాటుగా కిటికీ దగ్గర నిలబడి ప్రియని చూస్తూ ఉన్నారు. అప్పుడు ప్రియ మెల్లిమెల్లిగా రాక్షసిలాగా మారిపోతూ ఉంది. అది చూసిన వారిద్దరూ వణికిపోతూ భయపడుతూ ఉన్నారు.
ఆ మరుసటి రోజు ఉదయం ప్రియ ఎప్పటిలానే ఇంటి పనులన్నీ చేస్తూ ఉంది. అన్నయ్య, చూసావా? రాత్రేమో దయ్యం, పగలేమో మామూలు మనిషిలా నటిస్తూ ఉంది. ఉండు, ఈ రోజుతో అదో నేనో తేలిపోవాలి. జాగ్రత్త అన్నయ్య, కొంచెం తేడా వచ్చినా మనమిద్దరం ఉండం. నేను చూసుకుంటాను కదా అని ప్రియ దగ్గరికి వెళ్ళి, ప్రియా, అసలెవరు నువ్వు? ఎందుకు 6 దాటిన తర్వాత నువ్వు దెయ్యంలా మారిపోతూ ఉన్నావు అంటూ గట్టిగా నిలదీశాడు. అప్పుడు ప్రియ తడబడుతూ, ఏవండి, మీరు చూసారా? అయ్యో, ఇన్నాళ్ళు ఈ రహస్యం మీకు తెలియకూడదని ఎంత ప్రయత్నం చేశాను. ఏం రహస్యం వదినా? అసలు నువ్వు ఎందుకు రాత్రి దయ్యంలా మారిపోతున్నావు? ప్రియ తనకి పెళ్లి కానప్పుడు ఏం జరిగిందో చెప్పటం మొదలుపెట్టింది. నాకు విహారయాత్రలంటే చాలా ఇష్టం. ఒకరోజు నేను నా ఫ్రెండ్స్తో కలిసి హిమాలయాలకి వెళ్ళాము. అక్కడ గడ్డ కట్టే అంత చలిలో నేనొక గుహ లోపలికి వెళ్ళాను. అక్కడొక ఋషి ధ్యానంలో ఉండగా నేనతన్ని చూసి, ఏంటి, ఇతను నిజంగానే ధ్యానం చేస్తున్నాడా అంటూ నేనతన్ని పరీక్షిస్తూ ఉండగా అతను కళ్ళు తెరిచి, పాపి, నాకు దూరంగా ఉండుము. నీవు నన్నే పరీక్షిస్తున్నావా? ఇక నుండి సంపూర్ణ 5 చంద్రగ్రహణములు అయిపోయే వరకు నువ్వు రాత్రిపూట రాక్షస రూపం పొందుదువుగాక అంటూ ఆ ఋషి శపించాడు. ఆ విషయాన్ని వారిద్దరికి చెబుతూ బాధపడింది ప్రియ. ఆ శాపం మీకు ఎక్కడ తెలిసిపోతుందో అని మిమ్మల్ని ఇన్ని రోజులు మీ అమ్మా నాన్నలకి దూరంగా తీసుకొని వచ్చాను. ఇంకో నెల రోజులైతే 5 సంపూర్ణ చంద్రగ్రహాలు అయిపోతాయి. నా శాపం తొలగిపోతుంది అని చెప్పింది ప్రియ. నన్ను క్షమించు వదినా. నీ శాపం గురించి తెలియక నిన్ను దయ్యమని అన్నాము. అయ్యో, మరేం పర్వాలేదు దివ్య. ఆ తరువాత నెల రోజులకి ప్రియ శాపం తొలగిపోయి దాదాపు 5 సంవత్సరాల తర్వాత రాత్రిపూట బయటకొచ్చింది. శంఖవరంలో పెద్ద మనిషి ప్రసాదరావు గురించి తెలియని వాళ్ళుండరు. ఎందుకంటే ఆ పల్లెటూళ్ళలో ఉంటూ కూడా తన 2 కూతుళ్ళు హారిక, హరితలని చక్కగా పెద్ద చదువులు చదివించి ఆ చదువుల కోసం వాళ్ళని సైకిళ్ల మీద పక్కనే ఉన్న టౌన్ వరకు పంపిన తండ్రి ఆ మండలం మొత్తంలో అతనొక్కడే. అందుకే అవ్వటానికి 2 ఆడపిల్లలకి తండ్రైనా ఆ ఊరి జనం ప్రసాదరావుని ఆడపిల్లల తండ్రి అని పిలిచేవారు. ఆ పిలుపుతోటే గుర్తుపట్టేవారు. ప్రసాదరావు పెద్ద కూతురు హారికకి 2 ఏళ్ల క్రితం పెళ్ళైపోయింది. ఆమె తన అత్తారింట్లో ఎంతో సంతోషంగా కాపురం చేసుకుంటుంది. ఒకరోజు హారిక అత్తగారు శాంతం వచ్చి తన కోడలతో ఇలా అంటుంది. అమ్మా కోళ్ళ, నిన్నొక విషయం అడగాలమ్మా. ఒక క్షణం అలా హాల్లోకి వెళ్దామా? కూర్చొని మాట్లాడుకుందాం. పర్వాలేదు, ఇక్కడే చెప్పండి అత్తయ్య, దాందే ఉంది. మరేం లేదమ్మా, మీ చిన్న మావయ్య గోపాలరావు ఉన్నాడు కదా, అదేనమ్మా వైనంపూడిలో ఉంటాడు కదా, మీ మావయ్య గారి చిన్నాన్న కొడుకు ఆయన. ఓ, ఆయన తెలికిపోవడం ఏంటత్తయ్య? మా పెళ్ళప్పుడు చూశాను. చాలా సందడి మనిషి, అస్సలు కల్మషం లేని మనిషి కదా. ఆయనకేమైంది అత్తయ్య? ఆయనకి ఏం కాలేదులే అమ్మా. వాళ్ళ ఆఖరి అబ్బాయికి మీ చెల్లెలు హరితని అడుగుదామనుకుంటున్నారు. అందుకే మీ చెల్లెలకి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా, లేక దగ్గర బంధువుల్లో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని అడుగుదునమ్మా అని నాకు ఫోన్ చేశాడమ్మా మీ చిన్నమావయ్య. మరి మీ చెల్లెలకి ఏమైనా సంబంధాలు గట్రా చూస్తున్నారా, లేక చూశారా? ఓసారి కనుక్కోకూడదు? నాకు తెలిసి మా చెల్లికి ఇంకా సంబంధాలు చూస్తున్నారు అత్తయ్య మా నాన్న. దాని సంగతి తెలుసు కదా, చిచ్చర పిడుగు, అల్లరి పిల్ల. అందుకే వచ్చి చూసుకునేవాళ్లే కానీ ఖాయం చేసుకోవడం లేదెవరు. దాందే ఉందిలేమ్మా, పిల్లలన్నాక అందరూ ఒకే తీరులో ఉంటారా ఏంటి? మెదడు చురుకుని బట్టి మనిషి ప్రవర్తన ఉంటుంది. అదేం లోపం కాదులేమ్మా, తత్వం అంతే. సరే, ఒకసారి మీ నాన్నగారితో ఒక మాట అడిగమ్మా. ఇట్ట అత్తయ్య ఒక సంబంధం చెప్పారని. ఆయనకి అమ్మాయికి ఇష్టమైతే గనక ఈ సంబంధం ముందుకెళ్తదిగా. సరే అత్తయ్య, నేను నాన్న అడిగి చూస్తాను అని చెప్పింది. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఆ రెండో శాల్తీ ఎలాంటిదో. మహా డేంజర్ పిల్ల, అల్లరి పిల్ల. ఇంట్లో అందరికన్నా చిన్నది కావటంతో అందరి గారాభం ఎక్కువ. దాంతో అలా అల్లరి పిల్లలాగా చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నదానిలా తయారైంది హరిత. ఒకరోజు అర్ధరాత్రి చాటుగా పెరట్లోకి వెళ్ళి ఎవ్వరూ చూడకుండా అక్కడున్న స్కూటర్లో గాలి తీసేసి ఇలా అనుకుంటుంది. అమ్మయ్యా, ఉదయాన్నే నాన్న ఇది చూసుకుంటాడు. పంచర్ షాప్ 10 గాని తెరవడు. ఎగ్జామ్కి లేట్ అయితే ఎలా చేయరు గనక రేపు ఆఫీషియల్గానే ఎగ్జామ్ ఎగ్గొట్టేయచ్చు నేను. అసలు ఏమీ ప్రిపేర్ అవ్వని ఎగ్జామ్ అది. రాసానంటే గనక ఫెయిల్ అవ్వడం పక్కా అని అనుకొని లోపలికి వెళ్ళి గమ్మున ముసుగేసుకుని పడుకుంది.
తెల్లారాక తల్లి హరితని నిద్రలేపుతూ ఉంటుంది. హరిత, టైం 10 అవుతుంటే ఇంకా ముద్దుల నిద్ర ఏంటే? అయితే ఇవాళ ఎగ్జామ్ ఎగ్గొట్టేసినట్టేనా అని అంది. ఆ మాటకి హరిత టైం చూసింది. టైం 10 అయింది. లోపల ఆనందం తన్నుకొస్తుంటే కంట్రోల్ చేసుకొని పైకి మాత్రం ఇలా అంటుంది. అయ్యో, అప్పుడే 10 అయిపోయిందా అమ్మా? నైట్ అంతా బాగా చదువుకుని ఎప్పుడు పడుకున్నానో కూడా తెలీదమ్మా. అలా పడుకుని పోయాను. అందుకే మత్తుగా నిద్ర పట్టేసింది. ఇదిగో నువ్వు వచ్చి లేపితేనే గాని మెలకు రాలేదు. సరేలే, ఎగ్జామ్ ఎలాగో పోయింది. కనీసం రెడీ అయ్యి ల్యాబ్కైనా వెళ్తానులే అమ్మా. ఏదోడు చేద్దు గాని హారికక్కొచ్చింది, దాన్ని పలకరించు. ఏంటి, అక్కొచ్చిందా? అయితే ఇక కాలేజ్కి మాత్రం ఎందుకమ్మా, మానేస్తానే. అయితే ఆ మాట ఏదో మీ నాన్నతో చెప్పు. ఉదయం లేచేసరికి బండి పంచర్ అయ్యిందని రొసరొసలాడుతూ చాలా వేడి మీద ఉన్నారు. చిచ్చి, ఎప్పుడు పడితే అప్పుడు కాలేజ్ మానేటివి ఎందుకమ్మా? అటెండెన్సు షార్టేజ్ రాదు. నేను అక్కని పలకరించి కాలేజీకి వెళ్ళిపోతలేవే అని తల్లి దగ్గర ప్లేట్ పిరాయించి తన అక్క హారికని పలకరించింది. అక్క, సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చాక తిరిగ్గా నీతో మాట్లాడతానే. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మీ అత్తారింట్లో అంతా బాగానే ఉన్నారు కదా అంటూ ఒక పెద్ద మనిషిలాగా పలకరించి వెళ్లి రెడీ అయింది. ఇక తర్వాత తండ్రి తన బండి మీద హరితని కాలేజ్కి తీసుకుని వెళ్తున్నాడు. అప్పుడు బండి మీద వెళుతూ హరిత తన మనసులో ఇలా అనుకుంటుంది. పాపం నాన్న, నేనే తన బండి టైర్లో గాలి తీసానని తెలియక పంచర్ వేసుకుని వచ్చినట్టున్నాడు అని అనుకుంది. ఇంతలో కాలేజ్ వచ్చింది. తండ్రి ఆమెని కాలేజ్ దగ్గర దింపాడు. కాలేజీలోకి వెళ్తున్న కూతురితో ఇలా అంటున్నాడు. సరేనమ్మా హరిత, ఎగ్జామ్ బాగా రాయమ్మా. నీ ఎగ్జామ్ అయ్యాక అక్క కాలేజ్ దగ్గరికే వస్తానంది. ఇద్దరు కలిసి షాపింగ్ అంట చేసుకుని సాయంత్రానికి ఇంటికి రండి అని అనటంతో హరిత ఇలా అంటుంది. రాయాలని నాకు ఉంది నాన్న, కానీ ఉదయాన్నే మెలకు రాలేదు. అందుకే ఎగ్జామ్కి టైం అయిపోయింది. ఇప్పటికే ఎగ్జామ్ మొదలై 1 గంట దాటింది నాన్నా. పాపం, నువ్వు నీ ఎగ్జామ్ ఎగ్గొట్టడానికి బండిలో గాలి తీసి బాగానే ప్లాన్ చేసావు గాని మన బండికి స్టెఫ్నీ ఉందమ్మా. పైగా మీ అక్క నిన్న రాత్రి మన ఇంటికొచ్చింది. నువ్వు చేసిన అల్లరి పని చూసిందిలే. అందుకే ఇంట్లో గడియారాలన్నీ 2 గంటలు ఫాస్ట్గా పెట్టింది. నువ్వేమీ గంట లేటుగా రాలేదు. సరిగ్గా కాలేజ్ టైంకే వచ్చావు అక్క, నువ్వు సాయంత్రం అయిపోయావే నా చేతుల్లో అని అక్క మీద కోపంతో గుర్రుమంటుంది. ఈ విధంగా హరిత అల్లరి పనులతో తన అక్క రివర్స్ కౌంటర్స్తో ఆ ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉంటుంది. అదే రోజు రాత్రికి అల్లరి పిల్ల హరితకి తన అక్క హారిక తెచ్చిన పెళ్లి సంబంధం విషయంగా హారిక, ఆమె తల్లి తమ గదిలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మా, ఈ మ్యాచ్ ఎలాగైనా సరే చెల్లికి సెట్ అవ్వాలే. ఆ అబ్బాయికి ఆడపిల్లలు చీరల్లో ఉంటేనే ఇష్టమంటమ్మా. అందుకే చెల్లిని రేపు చీరలోనే చూపిద్దాం. వెంటనే ఆ కుర్రాడు ఎగిరి గంతేసి పెళ్లి చేసేసుకుంటాడు. నీకు తెలుసుగా అమ్మా, మా అత్తగారు ఎంత మంచి మనిషో. అలాంటిది ఆమె చెప్పిన సంబంధమే ఇది. మీకు తెలుసుగా ఆ కుటుంబం ఎలాంటిదో. నిజమేనే, ఈ చీర విషయం దానికి తెలిస్తే అది సంబంధం చెడగొట్టేస్తది. కనుక ఈ విషయం మాత్రం దాన్ని చెప్పబాక అని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం చాటుగా వింటుంది హరిత. ఎవరూ చూడకుండా వెళ్లి బీరువాలో ఉన్న తన చీరలన్నీ కత్తెరతో కట్ చేసి ఒక దగ్గర పెట్టేసి ఇలా అనుకుంటుంది. చీరలో చూస్తే ఇష్టపడి చేసుకుంటాడా నన్ను? ఇప్పుడు చూడండి, ఇంట్లో చీరలే లేకుండా చేశాను. పాపం, ఇప్పుడు ఎలా చేసుకుంటాడో ఆ పెళ్లి కొడుకు నన్ను అని తనలో తాను నవ్వుకుంది. ఇక ఆ మరుసటి రోజు పెళ్లివారు గోపాలం, కాంతం దంపతులు, వాళ్ళ కొడుకు రవి, కూతురు పావని వచ్చారు. అప్పుడు లోపల గదిలో హరిత అమాయకంగా ముఖం పెట్టి తల్లి దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది. అమ్మా, నా బీరువాల చీరలన్నీ ఎలకలు కొట్టేశాయే. ఇప్పుడు పెళ్లి చూపులకి ఎలా కూర్చోవాలి? అయ్యో, అవతల పెళ్ళాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే బాగోదు. ఆ కుర్రాడికి చీరలో లేకపోతే నువ్వేం నచ్చవు. సరేలే, ఓ పంజే, ఏదో ఒక డ్రెస్ వేసుకుని వచ్చే, ఏదైతే అది అవ్వుద్ది అని తల్లి అనటంతో అందుబాటులో ఉన్న డ్రెస్ తోటే పెళ్లి చూపుల్లో కూర్చుంది హరిత. ఆమెను చూసిన పెళ్లికొడుకు రవి ఇలా అంటున్నాడు. చాలా థ్యాంక్స్ ఆంటీ. పెళ్లి కూతుర్ని ఆర్టిఫిషియల్గా చీరల్లో చూపించకండి, నాకు నచ్చదు అని చెప్పినందుకు నన్ను తిట్టుకుంటారేమో అనుకున్నాను. కానీ నన్ను అర్థం చేసుకుని నార్మల్గా డ్రెస్లోనే కూర్చోబెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు.
అప్పుడు గాని హరితకి తన అక్క తల్లి కలిసి చేసిన కుట్రేంటో అర్థం కాలేదు. ఈ విధంగా అల్లరి పిల్ల హరిత కోసం ఇంట్లో అందరూ స్మార్ట్ అయిపోయి ఆమె ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ ఆ అల్లరిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే హరిత ఈ పెళ్ళికొడుకు రవికి నచ్చటంతో హరితకి రవికి పెళ్లి జరిగిపోయింది. అప్పగింతలప్పుడు హరిత అత్తారింటికి వెళ్ళనని మారం చేస్తుంది. నేను అత్తారింటికి వెళ్ళను నాన్న. అక్కడ టీవీ సీరియల్లో లాగా హింసించే అత్తగారు, ఆ అత్తని సపోర్ట్ చేసే ఆడపడుచు, ఇవేమీ పట్టించుకోకుండా ఊర్లు పట్టుకుని తిరిగే మొగుడు, నోరులేని మాంగారుంటారు. అయ్యో అయ్యో, కాస్త మెల్లిగా మాట్లాడమ్మా, వాళ్ళందరూ వింటారు అని కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే ఆమె మరదలు పావని అక్కడికి వచ్చి ఇలా అంటుంది. నువ్వు మరీ మమ్మల్ని అంత రాక్షసుల్లో ఊహించుకోకొద్దినమ్మా. నువ్వనుకునే సీరియల్ కష్టాలేమీ మా ఇంట్లో ఉండవు. అసలు మా ఇంట్లో టీవీ సీరియల్సే చూడం. అందుకే నీకు రావాలనిపించినప్పుడు పుట్టింటికొద్దు గాని ప్రస్తుతానికి మాతో అయితే అత్తారింటికి రా. నీకు అర్ధముగుడిగా నేను మాటిస్తున్నాను. అత్తారింట్లో కూడా నువ్వు ఇలాగే అల్లరి చేసుకోవచ్చు. నీకు నేను సపోర్ట్ చేస్తాను. మనిద్దరం కలిసి ఇల్లు పీకి పందిరేసేద్దాం. సరిపోయిందే పావని, ఎన్నాళ్ళు నీ ఒక్కదాని అల్లరినే భరించలేక చేస్తుంటే ఇప్పుడు ఇంకో అల్లరిని తోడు తెచ్చుకుంటున్నావా? సరేలే, తొందరగా ముచ్చట్లు ముగించుకొని బయలుదేరండి. అవతల దుర్ముహూర్తం వచ్చేస్తుంది మళ్ళీ అని అనేసరికి ఆ అల్లరి పిల్ల అప్పుడు కన్విన్స్ అయి అత్తారింటికి వెళ్ళింది. ఈ విధంగా ఆ అల్లరి పిల్ల హరితకి అత్తారింట్లో మరో అల్లరి మరదలి తోడు దొరకటంతో ఆ ఆనందంలో ఆ కొత్త పెళ్లి కూతురు ఎంతో సంతోషంగా అత్తారింటికి వెళ్ళింది. ఇది వాల్టి కథ. సూరన్నపల్లి అనే ఊరిలో వాసురావు, కామాక్షి దంపతులు ఉంటారు. వారికి ఒక్కగానొక్క కొడుకు సుందరం. కామాక్షి చిన్నతనం నుంచి మూగది కావటంతో ఆమెని పుట్టింటి వాళ్లు చాలా అపురూపంగా చూసుకునేవారు. ఆ తరువాత పెళ్లయ్యాక వాసు కూడా అంతకన్నా ఎక్కువ సుకుమారంగా ప్రేమగా చూసుకునేవాడు. అంతేకాకుండా 30 ఏళ్ల తమ వైవాహిక జీవితంలో ఆమె చేసే సైగలకి సరైన అర్థం కనిపెట్టేంత నేర్పు కూడా వాసురావుకి వచ్చేసింది. అలా లోపంతో ఉన్న ఇల్లాలిని కష్టపెట్టడం ఇష్టం లేక కామాక్షి నిర్ణయం ఏదైనా సరే ఆ ఇంట్లో చెల్లుబాటయ్యేలా చేస్తాడు వాసురావు. ఆ తర్వాత తమ కొడుకు సుందరం పుట్టాక కూడా అదే ఆనవాయితీ కొనసాగుతూ ఉంటుంది. మూగదైన కామాక్షి బాధపడే క్షణాలు, తన నిర్ణయానికి ఎవరైనా ఎదురు చెప్పిన క్షణాలు ఆమె జీవితంలో చాలా తక్కువగా ఉండేవి. ఇదిలా ఉంటే ఒక పండుగ రోజు ఉదయం కామాక్షి కొత్త బట్టలు తెచ్చి అటు భర్తకి ఇటు కొడుక్కి ఇచ్చి వెళ్తుంది. ఆ బట్టలు నచ్చాయా అని వాసురావుని సైగ చేసి అడుగుతుంది. అప్పుడు అతను ఇలా బదిలిస్తాడు. ఈ బట్టలకేమే, చాలా బాగున్నాయి. అయినా నీ సెలక్షన్కేం? 30 ఇయర్స్ కాపురం ఇక్కడ. ఎప్పుడైనా నువ్వు ఇచ్చినాటికి పేరు పెట్టానా చెప్పు అని భార్యని నవ్వించి పంపించేస్తాడు. ఆ తర్వాత కామాక్షి కొడుకు దగ్గరికి వెళ్లి సైగలతోనే అదే విషయం అడుగుతుంది. అప్పుడు కొడుకు కూడా తల్లి సైగల ప్రశ్నని అర్థం చేసుకుని ఇలా బదిలిస్తాడు. నువ్విచ్చాక బాగోటం బాగోకపోవటం ఏంటమ్మా, మా అమ్మవి, ఏమిచ్చినా బావుంటుంది అని కొడుకు కూడా బదులివ్వటంతో కామాక్షి కళ్ళలో ఆనంద బాష్పాలు పొంగుతాయి. ఈ విధంగా ఆమెకి దేవుడిచ్చిన లోపాన్ని ఆమె ఏనాడూ తలుచుకునే అవసరం కానీ పరిస్థితి కానీ రాకుండా ఆ తండ్రి కొడుకు ఇద్దరూ కామాక్షిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఆమెకు తన స్థానం చాలా గౌరవంగా అనిపించేది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. సుందరం పనిచేస్తున్న ఆఫీస్లో చెవిటిదైన రేణు అనే కొలీగంటే సుందరానికి బాగా ఇష్టం ఉండేది. ఆ విషయాన్ని ఆమెకు చాలాసార్లు చెప్పాలనుకున్నాడు. కాని ఎలా చెప్పాలో తెలియక ఆగిపోతాడు. పైగా తన తల్లిని చూసిన కళ్ళతో మరో అంగవైకల్యం ఉన్న అమ్మాయిని ప్రేమించటం తప్పుగా అనిపించేది కాదు అతనికి. పైగా తన తల్లి తండ్రికి కూడా ఈ వైకల్యం వల్ల ఉన్న సమస్య ఏంటో తెలుసు కాబట్టి తన ప్రేమ పెళ్లిగా మారటానికి ఏ ఆటంకాలు ఉండవు అనుకునేవాడు. ఒకరోజు తన ప్రేమ విషయాన్ని రేణుకి చెప్పి ఒప్పిస్తాడు. తన ప్రేమ విషయం మొదటగా తండ్రితో ఇలా చెప్తాడు. అమ్మాయి చాలా మంచిదన్నా, పైగా పుట్టుకతోనే చెవిటి పిల్ల. ఎలాగో నిన్ను అమ్మని ఇన్నేళ్లు చూసిన తర్వాత నాకు రేణుకలో ఉన్న లోపం మా ఇద్దరి మధ్య ఇబ్బంది కాదనే నమ్మకంతోనే ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానన్నా. ఆమెకి మాట కూడా ఇచ్చేశానన్నా. కానీ ఈ విషయం అమ్మతో చెప్పాలి. అది నీకన్నా గొప్పగా నేను చెప్పలేను. అందుకే అమ్మతో కూడా ఒక మాట చెప్పేశావంటే రేణుక మన ఇంట్లో కోడలిగా అడుగు పెట్టేస్తుంది నాన్నా అని అంటాడు. అప్పుడు తండ్రి ఇలా బదిలిస్తాడు. భలే వాడివిరా, మీ అమ్మ మాట ఒకటి నా మాట ఒకటినా? ఈ నేలలో మా ఆలోచనలు ఎప్పుడైనా భిన్నంగా ఉన్నాయా? అయినా సరే నీ తృప్తి కోసం
ఒక మాట మీ అమ్మకి చెప్తాను. మీ అమ్మ ఎట్టాగో కాదంది గనక ముహూర్తాలకి సిద్ధమైపో అని చెప్పి ఆనందంగా కామాక్షికి విషయం చెప్పడానికి తన గదిలోకి వెళ్తాడు. కాసేపు ఆ భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటారు. వాసూరావు దిగాలుగా బయటకొస్తాడు. అప్పుడు అతన్ని చూసి ఆత్రంగా సుందరం ఇలా అంటాడు. ఏనన్నా, అమ్మకి ఓకే కదా? మరి పంతులు గారిని రేపే పిలిపించేద్దాం. దగ్గరలో ఏ ముహూర్తం ఉంటే ఆ ముహూర్తంలోనే పెళ్లి పెట్టేసుకుందాం. ఏమంటారు నాన్నా అని చాలా ఆనందంగా తండ్రితో అంటాడు. అప్పుడు వాసురావు ఇలా బదిలిస్తాడు. లేదురా, ఈ పెళ్లికి మీ అమ్మ ఒప్పుకోదేమో అనిపిస్తుంది అని చెప్పేసరికి సుందరంలో కంగారు మొదలవుతుంది. ఏనన్నా, అమ్మ వద్దంటుందా? లేదురా, నేను మీ అమ్మకి ఈ విషయం పూర్తిగా చెప్పకుండానే అబ్బాయి ఎవరినో ప్రేమించాడంట, ఆమెనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. కాని అమ్మాయికి ఓ చిన్న లోపం ఉందంటని చెప్పి మాట పూర్తి చేసే లోపే అక్కడితో ఆపండి. లోపమా? ఏ చిన్న లోపం ఉన్న పెళ్ళైనా సరే నా కొడుక్కి భారీగా వద్దు. ఇప్పటికే నా ఒక్కదాంతో మీరిద్దరూ ఎన్నో అవస్థలు పడుతున్నారో నేను చూస్తున్నాను. నేను నొచ్చుకోకూడదని వాడు మీరు ఎన్నో విషయాల్లో మీ మనసును జంపుకుని బ్రతుకుతున్నారు అందిరా. కాబట్టి ఇట్లాంటి జీవితం వాడికి మాత్రం వద్దండి అంటుంది. వాడికి ఏ లోపం లేని పిల్లని తెచ్చి పెళ్లి చేద్దామండి. ఆ పిల్లని మర్చిపోమని చెప్పండి అంటుందరా అమ్మా అని చెప్పాడు వాసు. ఆ మాట వినటంతోటే సుందరం ముఖం వెలవెలబోతుంది. తల్లికి ఇష్టం లేదు కనుక రేణుకని మరిచిపోదామని ఆ క్షణమే నిర్ణయించుకుని తండ్రితో ఇలా అంటాడు. సరేనన్నా, ఆ అమ్మాయికి నేను ఏదో ఒకటి నచ్చజెప్తానులే. అమ్మకి ఇష్టం లేకుండా తనని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అంటూ తన నిర్ణయాన్ని తండ్రికి చెప్పేస్తాడు. అప్పుడు వాసురావు ఇలా అంటాడు. అంత తొందరపడకరా సుందరం. ప్రేమించటం అంటే ఏంటో, ప్రేమించి వదులుకోవటం అంటే ఏంటో నాకు బాగా తెలుసు. అందుకే నీకు నిజంగా ఆ అమ్మాయి కావాలనిపిస్తే మీ అమ్మ వద్దంటేనే నువ్వు ఆమెని మనసారా చేసుకో. పాపం మీ అమ్మకి మనం తన మీద చూపిస్తుంది జాలి అనుకుంటుందిరా, కాని అదే ప్రేమ అనుకోవటం లేదు. అందుకే అట్టా అంది. పైగా నిన్నే నమ్ముకున్న ఆ పిల్లని ఇప్పటికే దేవుడు మోసం చేశాడు. ఇప్పుడు నువ్వు కూడా మోసం చేస్తే అమ్మాయి ఏమవ్వాలి చెప్పు? అందుకే ప్రస్తుతానికి మీ అమ్మని మేనేజ్ చేద్దాంలే గాని తర్వాత ఎప్పుడైనా తీరిగ్గా చెప్దాంలే. అది కాదు నాన్నా, అలా చేయడం సరికాదేమో. అవన్నీ నేను చూసుకుంటానులేరా, ముందు నువ్వు అమ్మాయితో నేను చెప్పినట్టు చెప్పు అని చెప్పి ఏం చెప్పాలో కొడుక్కి చెప్పాడు. అందుకే సుందరం రేణుతో ఇలా అంటాడు. రేణు, మన పెళ్లికి మా ఇంట్లో అమ్మా నాన్న ఒప్పుకున్నారు. కాని అమ్మ కూడా నీలాగే చెవిటిది. అయినా కూడా అమ్మ ఎక్కువగా అరిచి మాట్లాడడానికన్నా సైగలతోనే ఎక్కువ చెప్తూ ఉంటుంది. అది అర్థం చేసుకుని నువ్వు కూడా అమ్మకి అలాగే సైగలతో పెదాలాడిస్తూ చెప్పు, సరేనా అని చెప్తాడు. అలా కొడుకు సుందరం రేణుకని మోసం చేస్తే ఒక పెళ్లిళ్ల పేరయ్య ద్వారా రేణు సంబంధం వచ్చినట్టు చెప్పి వాసురావు కామాక్షిని మోసం చేస్తాడు. ఈ విధంగా తండ్రి కొడుకులిద్దరూ అబద్ధాలాడి ఆ పెళ్లి జరిగేలా చేస్తారు. మొత్తానికి కొత్త కోడలుచి ఇంట్లో అడుగు పెడుతుంది. ఏ లోపం లేని లక్షణమైన కోడలు తనకి వచ్చిందని కామాక్షి అనుకుంటూ ఉంటుంది. మూగదైన తన అత్తగారు కూడా చెవిటిది అని తన భర్త చెప్పిన మాటలు నమ్మి ఏం చెప్పాలన్నా ఆమెలాగానే సైగలు చేస్తూ చెప్పేది. ఈ విధంగా అత్తాకోడలిద్దరి లోపాలని ఒకరి దగ్గర ఒకరు దాచిపెట్టి తండ్రి కొడుకులిద్దరూ కలిసి ఆ సంసారాన్ని ఏ అరమరికలు రాకుండా జాగ్రత్తగా నడిపిస్తూ ఉంటారు. ఒకరోజు పెద్ద మొత్తంలో కొంత డబ్బు తెచ్చి ఇంట్లో పెట్టిన తండ్రి కొడుకులు ఆ విషయాన్ని భార్యల దగ్గర దాచిపెట్టి బయటకు వెళ్తారు. అప్పుడు ఏ లోపం లేని కోడలు ఇంటి విషయాలు చూసుకుంటుంది కదా అని అత్తగారు రిలాక్స్ అవుతుంది. అత్తగారు అనుభవజ్ఞురాలు కదా, తనలాగే లోపం ఉన్నా కూడా తెలివిగా సమర్థిస్తుంది కదా అని కోడలు కూడా రిలాక్స్ అవుతుంది. దాంతో ఇంట్లో దొంగలు పడి ఆ సొమ్మంతా దోచుకుపోతారు. సాయంత్రం తండ్రి కొడుకులొచ్చి బీరువా తీసి చూస్తే అందులో డబ్బులు. అప్పుడు విషయం అర్థమైన సుందరం తండ్రితో ఇలా అంటాడు. చూసావా నాన్న, నేను ముందే చెప్పాను, ఇద్దరికి నిజాలు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుంటే బాగుండేది అని. ఇప్పుడు చూడు, కోడలికి ఏ లోపం లేదని అమ్మ రిలాక్స్ అయింది. అత్తగారు అనుభవజ్ఞురాలు కదా అని రేణుక ఊరుకుంది. తీరా చూస్తే దొంగొచ్చి ఇంట్లో మనుషులుండగానే మొత్తం దోచుకుపోయాడు అని కొడుకు చెప్పిన మాటలు నిజం కావటంతో వాసురావుకి తన పొరపాటు తెలిసొస్తుంది. అందుకే విషయం తమ భార్యలకి చెప్పకుండా తేలుకుట్టిన దొంగల్లా ఇద్దరూ నోర్లు మూసుకుంటారు. ఇక ఆ తర్వాత నుంచి ఆ ఇంట్లో అత్తాకోడలని మాత్రమే వదిలేయకుండా ఎప్పుడూ ఎవరో ఒకరు షిఫ్ట్లు వేసుకుని మరీ ఇంట్లోనే ఉండేవారు. అలా కొంతకాలం తర్వాత కామాక్షికి నిజం చెప్తారు. రేణుక మంచి మనసు తెలుసుకున్న కామాక్షి పెద్దగా కోప్పడదు. దాంతో సమస్య మొత్తం సద్దుమణుగుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.